మా పాయింట్, నువ్వు ఎంత తెలివైన వానివి అనేది నాట్ డిసైడెడ్ బై ఐక్యూ అండి. ఓకే. దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ పీపుల్ కన్సీవ్ ఇట్. నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతావు అంటే, నీకు ఒక 100 విషయాలు చెప్పేస్తే నువ్వు ఒక 2 రోజుల తర్వాత కూడా దాన్ని ఈజీగా బయటికి రిప్లికేట్ చేయగలుగుతావు. మెమరీ, దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈస్ డిఫరెంట్, మెమరీ ఈస్ డిఫరెంట్. వాడు పిల్లలు 2 years 2.5 years వాడికి స్పాంజ్ లాగా ఉంటుంది బ్రెయిన్. వానికి మొత్తం అన్ని క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్పేస్తే వాడు అన్ని క్యాపిటల్స్ చెప్పేస్తాడు, టక 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 చెప్పేస్తాడు. వాడికి క్యాపిటల్ అంటే ఏంది, అసలు భూమి అంటే ఏంది, కంట్రీ అంటే ఏంది ఏమి తెలియదు వాడికి. అందులో డంప్ చేస్తే వాడు గుర్తుపెట్టేసుకుంటాడు. దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఓన్లీ మెమరీ. తెలివి అంటే ఏంటంటే, నీకున్న దాన్ని, ఉన్న విషయాన్ని, నీకు చుట్టుపక్కల ఉన్న సందర్భాలని, నీకు వచ్చే ఛాలెంజెస్ని నువ్వు ఎలా ఫేస్ చేసి నువ్వు ఎలా బయటపడతావు, నువ్వు ఆ ప్రాబ్లం రాకముందే ఎలా గుర్తుపడతావు, చుట్టుపక్కల ఏమవుతున్నాయని ఎట్లా అర్థం చేసుకుంటావు, హౌ విల్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్, దాన్ని తెలివితేటలు. ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, నేర్పిస్తే కూడా రాదు. ద చైల్డ్ షుడ్ గో త్రూ సర్టన్ లైఫ్ స్టైల్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి బాబు. ఈ షుడ్ అండర్స్టాండ్, వాన్ని ఆ సర్కమ్స్టెన్సెస్ లో పెట్టాలి, అవగాహన తీసుకురావాలి. అంటే స్కూల్ ఈజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, పేరెంట్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, సొసైటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు మేక్ ఎనీ చైల్డ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ అన్ ఇడియట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.